మా మేడం నా చేతికి 10 దినాలు డబ్బులు ఇచ్చి షువేగన్ ఏరియాలో సామాన్లు ఆర్డర్ పెట్టాను వెళ్ళి తీసుకురా అని అయితే చెప్పింది. అలాగే మా మేడంకి అయితే చెప్పాను కార్లో పెట్రోల్ అయిపోయింది అనేసి. నేను ఇచ్చిన డబ్బుల్లోనే పట్టి అని అయితే చెప్పింది మా మేడం. కారు కనుక ఎక్కడన్నా ఆగిపోయిందంటే ఫైన్ అయితే వేస్తారనమాట పోలీసు వాళ్ళు. ఒక పాయింట్ ఉండగానే మనమైతే ముందుగానే చూసుకుని పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి పట్టించుకోవాలి. అడుగడుగునైతే పెట్రోల్ బంకులు అయితే ఉంటాయి. ఇలాగా కువైట్ లో ఉండే పెట్రోల్ బంకులలో 3 కంపెనీల పెట్రోల్ అయితే ఉంటుంది అనమాట. నా కారుకి వచ్చేసి ప్రీమియం అయితే పట్టిస్తాను. ఇక్కడ ఏమేమి ఉంటుందంటే ప్రీమియం, సూపర్, అల్ట్రా అయితే ఉంటుంది. నా కారుకి వచ్చేసి ప్రీమియం అయితే పట్టిస్తాను. పెట్రోల్ ఎంతకు పెట్రోల్ పట్టియాలో కువైట్ వాళ్ళే చెప్తారనమాట. నేనైతే 2 దినాలకైతే పెట్రోల్ పట్టించాను. ఈ ఫోటో తీసి మళ్ళీ మా మేడానికి అయితే పంపించాలి. పెట్రోల్ అయితే 2 దినాలకు పట్టించాను. ఆ ఫోటో మా మేడానికి ఎందుకు పెట్టానంటే మన మీద నమ్మకం ఉండాలంటే ఇలాగైతే చేసుకుంటూ ఉండాలి. మన మీద నమ్మకం అయితే పోకూడదు. ఇక్కడ మా మేడం నాకు పంపించిన షాపింగ్ మాల్ వచ్చేసి ఇదే. ఇది వచ్చేసి షువేక్ లో సూకుల్జుమ్ అన్నమాట ఏరియా. దీని లోపల అయితే సామాన్లు ఆర్డర్ పెట్టాను అని చెప్పింది. ఏం సామాన్లు ఆర్డర్ పెట్టిందో లోపలికి వెళ్ళి తీసుకుని అయితే ఇంటికి వెళ్ళాలి. మా మేడం సామాన్లు ఆర్డర్ పెట్టాను వెళ్ళి తీసుకురానేసరికి ఇంట్లోకి సామాన్లు ఏమో అనుకున్నా, కానీ టీ షర్ట్లు అయితే ఆర్డర్ పెట్టింది మా మేడం. కువైట్ లో ఫుట్బాల్ గేమ్ అయితే ఉంది కాబట్టి టీ షర్ట్లు కొన్ని కువైట్ లోగా అయితే వేయించుకుంటున్నారు. దాంట్లో పైన వేసుకొని ఎగురుతారు ఇంకా వెళ్ళి. ప్లీజ్